ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, నేడు సామాన్య 21వ ఆదివారాన్ని కొనియాడుతున్నాం. నేటి మొదటి పట్టణము యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 1వ వచనము నుండి 2వ వచనం వరకు మరియు 15వ వచనము నుండి 18వ వచనం వరకు. నేటి రెండవ పట్టణము పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 21వ వచనము నుండి 32వ వచనం వరకు. నేటి సువిశేషము యోహాను సువార్త 6వ అధ్యాయము 61వ వచనము నుండి 69వ వచనం వరకు. మన సంఘాలలో క్రైస్తవులున్నారు, నామమాత్రపు క్రైస్తవులున్నారు. క్రైస్తవులు ప్రతిరోజు క్రీస్తును ఆరాధిస్తూ ఉంటారు. కానీ నామమాత్రపు క్రైస్తవులు కేవలము పండుగలకు మాత్రమే క్రీస్తును ఆరాధిస్తూ ఉంటారు. పెద్ద పెద్ద పండుగలు వచ్చినప్పుడు దేవాలయంకి వెళ్తూ ఉంటారు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. మిగిలిన రోజుల్లో వారు వేరే దేవుళ్లను ఆరాధిస్తూ ఉంటారు. వేరే దేవుళ్ళు అనగా ధనము, ఉద్యోగము, వ్యాపారము, సుఖభోగాలు, వీటిని ఆరాధిస్తూ క్రీస్తును మరిచిపోతూ ఉంటారు. అటువంటి వారిని మీరు ఈరోజే ఒక నిర్ణయం తీసుకోమని నేటి పట్టణాలు ఆహ్వానిస్తున్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి మొదటి పట్టణములో ప్రజలు ఏ దేవుణ్ణి పూజిస్తారో నిర్ణయం తీసుకోమని యెహోషువ పలుకుతున్నాడు. ప్రియ మిత్రులారా, యెహోషువ ఇజ్రాయేలీ ప్రజలను వాగ్దత్తు భూమికి చేర్చిన తరువాత ప్రతి వంశానికి భూమిని పంచిపెట్టాడు. ఇక ప్రజలు పాలస్తీనా దేశములో తమ జీవితాలను ప్రారంభించబోతున్నారు. అటు సమయంలో యెహోషువ ప్రజలందరినీ ప్రోగు చేసి షెకెం వద్ద ప్రజల పెద్దలను, ప్రజల నాయకులను, న్యాయకర్తలను, అధికారులందరూ కూడా ముందుకు పిలిచి వారికి తెలియజేస్తున్నాడు. మీరు యావే దేవుని ఆరాధిస్తారో లేక వేరొక దేవుని ఆరాధిస్తారో ఈరోజే నిర్ణయం తీసుకోండి. నేను, నా కుటుంబము యావేను మాత్రమే ఆరాధిస్తాం అని తెలియజేస్తున్నాడు. ప్రియ మిత్రులారా, ఆ మాటలు వినిన ఇజ్రాయేలు ప్రజలు, మేము యావేను విడనాడి అన్య దైవములను కొలుతుమా? మమ్ము మా పితరులను దాస్యగృహమైన ఐగుప్తు నుండి ఏవలకు కొనివచ్చినది యావే ప్రభువు కాదా? మా కొరకై అద్భుత కార్యములను చేసినది యావే ప్రభువు కాదా? కనుక ఆయనను మాత్రమే ఆరాధిస్తాం అని తెలియజేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇజ్రాయేలీ ప్రజలు యావే ప్రభువును మాత్రమే ఆరాధిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఆయన వారికి చేసిన ఉపకారములన్నింటినీ తలంచుకొని అందుకు కృతజ్ఞతగా ఆయనకు ఎల్లప్పుడూ కట్టుబడి జీవిస్తామని వారు వాగ్దానం చేశారు. ప్రియ మిత్రులారా, వారు ఈ సందర్భంలో యావే ప్రభువును మరలా తమ దేవునిగా స్వీకరించి ఆయన ఆజ్ఞలను, నియమాలను పాటిస్తామని బహిరంగంగా వెల్లడించారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి క్రైస్తవుడు జ్ఞానస్నాన సమయంలో ఒక నిబంధన ద్వారా దైవ ప్రజల్లో సభ్యుడిగా చేరుతున్నాడు. ప్రియ మిత్రులారా, సీనాయి ఒప్పందం ఇజ్రాయేలీ ప్రజల జీవితంలో మొదటి ఒప్పందం. అట్లే క్రైస్తవుల జీవితంలో జ్ఞానస్నాన ఒప్పందం మొదటి ఒప్పందం. ఆ సమయంలో క్రైస్తవులు దేవుని బిడ్డలుగా, సొత్తుగా, ప్రత్యేకమైన ప్రజలుగా రూపొందుతారు. ఆ నిబంధనకు కట్టుబడి జీవిస్తేనే వాగ్దత్త భూమైన మోక్ష రాజ్యం ప్రజలకు లభిస్తుంది. అయితే కాలక్రమేణా క్రైస్తవులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఆ దేవునికి అన్ని వేళలా సంపూర్ణంగా కట్టుబడి ఉండటం మర్చిపోతున్నారు. కాబట్టి జ్ఞానస్నాన ఒప్పందాన్ని మరలా నూతనీకరించుకోవటం అవసరం. ఇజ్రాయేలీ ప్రజలు పాలస్తీనా దేశములో సీనాయి ఒప్పందాన్ని నూతనీకరించినట్లే క్రైస్తవులు భద్రమైన అభ్యంగం సమయంలో జ్ఞానస్నాన ఒప్పందాన్ని నూతనీకరిస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి పట్టణంలో యెహోషువ ఇజ్రాయేలీ ప్రజలను ప్రశ్నించినట్లే ఈ దినం సువార్త పట్టణంలో యేసు తన శిష్యులను మీరును వెళ్ళిపోయేదరా అని ప్రశ్నించారు. అందుకు సీమోను పేతురు, ప్రభు, మేము ఎవరి యొద్దకు పోయేదము? నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు, మేము విశ్వసించితిమి. నీవు దేవుని నుండి వచ్చిన పవిత్రుడవు అని గ్రహించితిమి అని పలికాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువును వెంబడించిన వారు అనేక మంది
ఇంతవరకు ఆయన బోధలు విన్నారు, ఆయన అద్భుతాలు చూశారు. అయితే ఆయన యొక్క బోధలు కఠినమైనవి అని ఎప్పుడైతే వారు తెలుసుకున్నారో వారు ప్రభుని విడిచి వెళ్ళిపోయారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇజ్రాయేల్ ప్రజలు కూడా పాలస్తీనా దేశంలో ఒప్పందాన్ని మరలా చేసి తరువాత కాలక్రమేణా యావే ప్రభుని విడిచి అన్య దేవతలను కొలిచారు. అన్య దేవతలను కొలిస్తే వారికి పాడి పంటలు బాగా పండుతాయని అనుకున్నారు. అట్టి శోధనకు వారు ఎప్పుడూ లోనవుతూ వచ్చారు. క్రైస్తవులు కూడా భద్రమైన అభ్యంగం సమయంలో మరలా ఒప్పందాన్ని చేసినప్పటికీ కాలక్రమేణా యేసుక్రీస్తును విడనాడుతున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు ఆజ్ఞలను పాటించటం కష్టంగా ఉన్నప్పుడు ఆయన్ని విడనాడుతున్నారు. వేరే ఆకర్షణలు ఎక్కువగా ఉన్నప్పుడు ధనం, ఐశ్వర్యం, సుఖభోగాలనే చిల్లర దేవుళ్లను కొలుస్తూ ఉంటారు. నిజమైన క్రైస్తవుడు పేతురు వసిగిన సమాధానాన్ని జ్ఞాపకం చేసుకుని ఎల్లవేళలా ప్రభువునకు కట్టుబడి జీవించాలి. ప్రియ సహోదరి సహోదరులారా,